ఓపీడీలో ఒక 24 ఇయర్స్ ఓల్డ్ మేల్ పేషెంట్ వచ్చాడనమాట. వచ్చి నన్ను ఇలా అడుగుతున్నాడు, మేడం నేను ఒక్కొక్కసారి నా స్పెట్స్ ఎక్కడ పెడతానో మర్చిపోతాను, ఆఫీస్ డాక్యుమెంట్స్ మర్చిపోతాను, ఈవెన్ కీస్ కూడా ఒక దగ్గర పెడతాను నేను మర్చిపోతాను, నాకు చాలా భయం వేస్తుంది, ఈ ఏజ్లో నాకు ఏమైనా డిమెన్షియా వచ్చిందని. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్, 20, 30, 40స్లో వచ్చేది కాదు డిమెన్షియా అంటే. మీరు ఊరికే మర్చిపోతున్నారు అంటే దానికి మెయిన్గా 3 రీజన్స్ ఉంటాయి. ఫస్ట్ది ల్యాక్ ఆఫ్ కాన్సన్ట్రేషన్, సెకండ్ది వైటమిన్ B12 డెఫిషియన్సీ, థర్డ్ది హైపోథైరాయిడిజం. మెయిన్గా మనకి ఏదైనా థింగ్ మెమరీ అవ్వాలి అని అంటే 3 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ మనం రిజిస్టర్ చేసుకోవాలి, చూసిన దానన్నా లేకపోతే ఏదైనా వింటున్నామన్నా దాన్ని రిజిస్టర్ అవ్వాలి, తర్వాతకి రీటైన్ చేసుకోవాలి, తర్వాతకి అది రీకాల్ అవ్వాలి. సో మనం ఏదైనా పని చేసేటప్పుడు దేని గురించి అని ఆలోచించడము లేకపోతే సరిగ్గా కాన్సన్ట్రేట్ చేయకపోవడం వల్ల మనకి ఆ థింగ్ అనేది రిజిస్టర్ అవ్వదు. సో ఫస్ట్ స్టెప్పే ల్యాకింగ్ అవుతుంది అక్కడ. ఫస్ట్ స్టెప్పే ల్యాక్ అయినప్పుడు ఇంకా మీకు ఎలా గుర్తుంటుందండి ఏదైనా సరే. సో ఖచ్చితంగా మెయిన్గా యంగ్ వాళ్ళు ఇట్లా మెమరీ ఇష్యూస్ అవుతున్నాయి అంటే మెయిన్గా ఫోకస్ చేయడం స్టార్ట్ చేయండి. బాగా మల్టిపుల్ టాస్క్ చేయడం అవాయిడ్ చేయండి. మెయిన్గా అన్ని పనులు మీరే చేయాల్సిన అవసరం లేదు. మెడిటేషన్ చేయండి అండ్ ఫిజిషియన్ని కన్సల్ట్ అయ్యి వైటమిన్ B12 ఎట్లున్నాయి లేకపోతే థైరాయిడ్ లెవెల్స్ ఎట్లున్నాయి చూసుకొని కరెక్షన్ చేసుకోండి. హోప్ యూ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.